ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు మార్గదర్శులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాపై వివరించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం కాపవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి చేరుకున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం రాజమహేంద్రవరం మీదుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు వివిధ ఏర్పాట్లు, బందోబస్తును జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహకిషోర్ సమీక్షించారు. ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు అందించే ప్రతి సేవకు సంబంధిత ధరల పట్టికను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ధరల జాబితా పంపిణీ ఏటా జూన్ 1 నాటికి ఆ ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలని తెలిపారు. ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా వివరించి వైద్యం ప్రారంభ సమయంలోనే రోగి లేదా వారి తరపు వారి సేవల వివరాలు మరియు ధరలను స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల వ్యవధిలోగా స్పష్టంగా స్థానిక భాష మరియు ఇంగ్లీష్లో రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మార్గదర్శకాలను పాటించని ఆసుపత్రుల యాజమాన్యాలపై ఏపీఎంసీఈ యాక్ట్ 2002 మరియు రూల్స్ 2007 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ మూలాలున్న మాజీ ఎమ్మెల్సీ విశాఖపట్నానికి చెందిన పివిఎన్ మాధవ్ నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి స్థానంలో ఆయన కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ గతంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కావాల్సి ఉండగా రెండోసారి సోము వీర్రాజుకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించడంతో ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. గత ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణలు, వివిధ రాజకీయ కారణాల వల్ల పురంధరేశ్వరికి అధ్యక్ష పదవి దక్కింది. ఏపీలోనూ కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడం, వివిధ సామాజిక సమీకరణ నేపథ్యంలో మాధవ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాధవ్ తండ్రి దివంగత పివి చలపతిరావు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పురంధరేశ్వరికి రెండవసారి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరిగినా వాస్తవ రూపం దాల్చలేదు. ఆమె కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి నుంచి రైల్వే ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తత్కాల్ రిజర్వేషన్కు ఆధార్ను తప్పనిసరిగా చేసింది. జూలై 1 నుంచి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ఛార్జీలను కిలోమీటర్కు 1 పైసా చొప్పున, అలాగే అన్ని ఏసీ క్లాసులకు సంబంధించి కిలోమీటర్లకు 2 పైసలు చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి. 501 నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్పై 5 రూపాయలు, 1500 నుంచి 2500 కిలోమీటర్ల వరకు 10 రూపాయలు, 2501 నుంచి 3000 కిలోమీటర్ల వరకు టికెట్పై 15 రూపాయలు చొప్పున పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జూలై 1 నుంచి సాధారణ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రైలు ప్రయాణానికి కిలోమీటర్కు 0.5 పైసా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలు మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆఫీస్ సబార్డినేట్ మంతెన వీర్రాజు, గార్డినర్ రెల్లి సాయిబాబా సేవలను అధికారులు కొనియాడారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో నిన్న రాత్రి వీర్రాజు సాయిబాబాలకు ఆత్మీయంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అధికారులు, సహ ఉద్యోగులు వారితో గల అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.